మెగాస్టార్ చిరంజీవికి భారతీయ జనతా పార్టీ గాలం వేస్తుందట. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ మధ్యన చిరంజీవితో రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ని 2014 ఎన్నికల్లో ఫుల్గా వాడేసుకున్న బీజేపీ ఇప్పుడు అన్నయ్య చిరంజీవి మీద ఫోకస్ పెట్టడం కాస్తంత ఆసక్తికరమైన విషయమే. బీజేపీ టీడీపీలకు 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రాజకీయ పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమను కూడా కలుపుకోపోతే బాగుండేదని బీజేపీలో పవన్ కళ్యాణ్ ప్రో వర్గం భావిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అంటే అదో ఇది. ఇక్కడే బీజేపీకి పవన్ కళ్యాణ్కి మధ్య వ్యవహారం తేడా కొట్టేస్తుంది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి బెటర్ అన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానానికి వచ్చిందట. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కంటే ముందే చిరంజీవికి బీజేపీ గాలం వేసిన అప్పట్లో చిరంజీవి బీజేపీ పట్ల అంత సానుకూలంగా స్పందించలేదు. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి నుంచి బీజేపీ వైపుగా సానుకూల పవనాలు వీస్తున్నాయట. దాంతో ఇద్దరి మధ్య చర్చలకు ఆస్కారం ఏర్పడిందని రాజకీయ వర్గాలు బలంగా వినిపిస్తున్న వాదన. మరోపక్క పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తిగా దూరమైపోలేదని, పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి కూడా ముందు బీజేపీ వైపు వస్తారన్న నమ్మకం తమకుందని బీజేపీలో ఒకరిద్దరు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. వారిలో పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడైన సోము వీర్రాజు కూడా ఒకరు.